సంక్రాంతి తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్న టీడీపీకి కొన్ని స్థానాల్లో నేతలు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు. టికెట్ తమకే అని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే తన వర్గం నాయకుడికి సీటు గ్యారంటీ అని కీలక నేత చెప్పడంతో కన్ఫ్యూజన్ మొదలైంది. విజయవాడలోని టీడీపీ కీలక నేతల మధ్య విభేదాలు విజయవాడ వెస్ట్ సీట్ పంచాయతీకి దారితీస్తున్నాయి. ఈ సీటును తనకు సన్నిహితుడైన బేగ్ కు ఇప్పించుకోవడానికి ఎంపీ కేశినేని నాని ప్రయత్నిస్తున్నారు. తాజాగా బేగ్ లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యే అవుతారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా బేగ్ ను గుర్తించారని అన్నారు. ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు, ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారు. మన యువగళం పాదయాత్ర నిదర్శనం. పాదయాత్ర ముగింపు సభే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అవకాశం ఇచ్చారు ఆయనకి, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కూడా విజయవాడ వెస్ట్ నుంచి ఒక మంచి వ్యక్తి, బేగ్ లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుని కర్సలో పంపిస్తే వెస్ట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి వ్యక్తులు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు, బేగ్ కర్సలో ఉంటాడు. అయితే ఈ సీటుపై టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆశలు పెట్టుకున్నారు. ఈ సీటు తమదే అని గతంలోనూ ఈ నేతలు ప్రకటించారు. వెస్ట్ సీటు బీసీలకు కేటాయిస్తే బుద్దా వెంకన్న, మైనార్టీలకు ఇస్తే తాను పోటీ చేస్తానని నాగుల్ మీరా కొద్ది రోజుల క్రితం బహిరంగంగానే ప్రకటించారు. పశ్చిమ నియోజకవర్గం సీటు ఎవరు పడితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడగటం ప్రజాస్వామ్యబద్ధంగా తప్పు పట్టడం, వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ త్యాగం ఈ పార్టీకి ఏముందని నేను అడుగుతా ఉన్నాను. అవకాశాల కోసం పార్టీలు మారిన వాళ్ళు, 6 నెలల ముందు వచ్చి ఏదో అడావుడికి సీట్ ఆశించే వాళ్ళు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాను, ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అయితే బుద్దా వెంకన్న, ముస్లిం అయితే నాగుల్ మీరా. విజయవాడ సీటుపై ఎవరు ఎన్ని అనుకున్నా అంతిమ నిర్ణయం చంద్రబాబుదే అని బుద్దా వెంకన్న మరోసారి క్లారిటీ ఇచ్చారు. అంతా పార్టీ కోసం పనిచేయాల్సిందే అని స్పష్టం చేశారు. మొత్తానికి విజయవాడ పశ్చిమ సీటు వ్యవహారాన్ని కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీడీపీ నాయకత్వం ఈ అంశంలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది.